మొత్తం లే ఆల్రెడీ ఉంది, మళ్ళీ నడుస్తుంది వెళ్ళాలి, ప్రాసెస్ నడుస్తుంది, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ కానీ వెళ్ళాలి. అక్కడ ఏం చెప్పండి వీళ్ళు మిమ్మల్ని బయట పెట్టడం అంటే మీకే తెలియదు ఇవన్నీ అని అంటున్నారు కదా ఎందుకు ఇది ఇప్పుడే అన్నారు కదా అవును శత్రువులని అదని అవును ఇదని అని ఇవన్నీ అవుతూనే ఉంటాయి, కామన్, ఓకే వదిలేయండి, దాని గురించి దీని పెద్దగా గురించి నాకు చెప్పండి పట్టించుకోకండి. వెంకటేశ్వర స్వామి గురించి ఆ డిజైనింగ్ బాగా చేశారు వెంకటేశ్వర స్వామిది ఇలాంటిది చేయించుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉండింది అనమాట, ఓకే ఎప్పటి నుంచో ఉండింది. అండ్ ఇక గోల్డ్లో చేపించాలంటే 1.5 టైం పడుతుంది, మొత్తం గోల్డ్ చేయాలంటే ఓకే అవసరం లేదు, కరెక్ట్ బందోబస్తుగా మాకు ఎవరైతే చేస్తారు కదా అతను నాకు ఒక ఐడియా ఇచ్చిండు, అన్న ఇట్లా దీనికి కొన్ని మెట్టెలు పంచలోహాలు మెట్టెలు అన్ని యూజ్ చేసి పైకి మొత్తం గోల్డ్ దొడిగిచ్చేద్దామన్న, బందోబస్తుగా లైఫ్ టైం ఉంటుంది, మీరు ఇక లైఫ్ టైం ఉంటుంది. అండ్ మన బంగారం మనకు కావాలన్నా కూడా తీసుకోవచ్చు, కానీ దీన్ని కరిగించేది చేయను, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కిరీటం ఉన్నాడు కాబట్టి అలానే పెట్టేస్తాం తప్ప కరిగించి బంగారం తీసుకోం. ఓకే ఇది చేసినోనికే దీని విలువ, దీంట్లో బంగారం ఎంత ఉందని తెలుస్తుంది. ఎవడో ఒక కొత్తని పట్టుకొచ్చి దీన్ని గీకి చూస్తే వానికి అర్థం కాదు, చేసినోనికే దీంట్లో ఎంత బంగారం పెట్టిండు ఏం పెట్టింది తెలుస్తుంది. అండ్ ఇంకో విషయం, ఎవరిని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒకరిని మోసం చేయలే, ఒక నిరికించలే, ఒక నగలే, ఇవన్నీ నేనేం చేయలే, అందుకు దీని గురించి పెద్దగా సీరియస్ గా నేనేం తీసుకోవట్లే. కానీ ఇది చూస్తే చాలా అంటే తిరుపతిలో స్వామివారిని చూసినట్టే ఉంది అసలు. నేను చెప్తున్నాను కదా, ఇలాంటి డిజైన్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పటిదాకా మీరు చూసారా? లేదు. ఇది చేయించా అని అందరికి మండుతుంది, బాగా మండి ఇవన్నీ ఎలిగేషన్స్ ఇవన్నీ చేయడం నా షోకు పోయి, నేను చేపించుకున్న దేవుణ్ణి, ధరించాలనుకున్న దేవుణ్ణి నేను పెట్టుకున్నా. ఇప్పుడు సరే ఒక చిన్న మాట, దీన్ని ఫేక్ గా చేయించాలని ఎన్ని లక్షలు అయితే తెలుసా? 5 లక్షల దాకా అయితే దీన్ని ఫేక్ చేయించిన కూడా. అసలు దీన్ని చూడు ఎలా ఉంది, ఎలా ఉంది, ఫేక్ గా చేపిస్తేనే 5 లక్షలు అయితే దీన్ని. అండ్ ఇంకో విషయము, తులం కొని చూపించమను అంట, అంటే తులం లేదా తులం కొని చూపించమను అంట. ఈ బతుకు నీలాగా మొత్తం అన్ని రోల్ గోల్డ్ చేసుకొని తిరుగుతున్నా నేనేమన్నా? ఒకటి 5 ఏమో రోల్ గోల్డ్, ఒకటి ఏదో నార్మల్గా దాని మీద కోటింగ్ ఎక్కించి చేసుకుంటే గోల్డ్ మ్యాన్ అయిపోతావు నువ్వు కూడా, మళ్ళీ ఏదో గోల్డ్లోనే పుట్టినట్టు ఫీలింగ్. కష్టపడి పైకి వచ్చినాం భయ్, నీలాగా మందిని ముంచి పైకి వచ్చినా నేనేమన్నా? వాని దగ్గర ఈ దగ్గర వచ్చినా నేనేమన్నా? అట్లా రాలేగా. నీ గురించి మొత్తం నువ్వు ఉన్న ఏరియాలో అయితే నీ పొక్కలు చెప్తారు, మళ్ళా ఏమో ఆయన దగ్గర రౌడీ అంట. ఆయన ఇంకో విషయం ఏంటంటే, ఆయన ధైర్యంతో పక్కన 10,000 ఇండ్లు ఉన్నాయంట, ధైర్యంతో ఆడ పోతే చెప్తారు పొక్కలో లొక్కలేన్నో. ఓకే, కానీ మీతో తిరిగే వాళ్ళు ఏమంటారు? సూర్యాభాయ్ మళ్ళీ ఇలా రూమర్స్ వస్తున్నాయి కదా, రూమర్ గాని ఎవరు అనుకోవట్లేదు. ఒక మాట చెప్తున్నా, చిల్ లైఫ్ లో అన్ని అవుతూనే ఉంటాయి, మంచి అవుతుంటాయి, చెడు అవుతుంటాయి, అన్నిటికీ మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు నన్ను ఎవడో కౌంటర్ ఇచ్చిన చెప్పి వానికి భయపడి ఉన్నానా నేను? వానికి కౌంటర్ ఇవ్వట్లే నేను. ఎందుకంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, పుచ్చుకోవాలి. ఎప్పుడైతే మన గురించి అన్రెస్పెక్ట్ గా ఎవడైతే మాట్లాడతాడో వాడు ఎవడన్నా కానీ బ్యాంచత్ ఎవడన్నా కానీ మనం భయపడాలి. ఎవరికి భయపడాలి? తల్లిదండ్రికి భయపడాలా, గౌరవించాలా, పైన దేవునికి భయపడాలా, ఇంకెవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎంత తోపన్నా కానీ ఏమవుతుంది? ఉంటే నువ్వు ఉంటావు, లేదంటే నేను ఉంటా. కానీ మీరు రోల్ గోల్డ్ వేసుకుంటే నష్టం ఏముందని నాకు ఇప్పటికీ అర్థమవుతుంది మాటలు చేస్తుంటే. అర్థం కాలే. మీరు ఇప్పుడు ఫేక్ గోల్డ్ వేసుకున్నా కూడా నాకేం నష్టం అని అంటున్నా. ఇప్పుడు నేను ఏది వేసుకుంటే మీకు ఏం నష్టం రా భయ్? నేను మోసం చేస్తున్నానా అది వేసుకొని ఎవరినన్నా? ఇది మాత్రం ఇది గ్రహించారులే మన ఆడియన్స్ కూడా, ఇది గ్రహించారు. ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నా, మీరు ధైర్యంగా ఉండండి. లేదు నేనే దొంగ పని చేయలే, లంగ పని చేయలే భయ్. దొంగ పని లంగ పని చేశాను నేనేమన్నా? 100 కోట్లు స్కామ్ చేశానా? అట్లా చేసేవాళ్ళు ఎంతో, ఇంకా ఐటీ అధికారులు కొన్ని 100 కోట్లు స్కామ్ చేసిన వాళ్ళ దగ్గర పోతలేరు, ఇంకా వేరే గోల్డ్ మ్యాన్ వాళ్ళ దగ్గర పోతలేరు. ఆ గోల్డ్ మ్యాన్ అని మీకు ఫోన్ వచ్చిన తర్వాత వేరే గోల్డ్ మ్యాన్స్ వాళ్ళు కాల్ చేసి మీకు ఏమైనా చెప్పడం జరిగిందా? నాకు ఎవ్వరు కొంచెం మంచి మాట్లాడడం ఉంటుంది, కొంతమంది చెప్తారు కదా ధైర్యం అట్లా. నాకు ఫోన్ చేసి చెప్పాడు, నాకు చాలా మంచి అనిపించింది. అంటే ఎప్పటి నుంచో నన్ను ఇష్టపడే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు గోల్డ్ మ్యాన్స్ లో, లాలాపేట లల్లు అన్న అని చెప్పి. లల్లు అన్న నాకు ఫోన్ చేసి, తమ్ముడు ఏదో జరిగిపోయింది, అది అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో జరిగింది, నువ్వేం బాధపడకని చెప్పి అనడం జరిగింది. నాకు చాలా మంచి అనిపించింది. లాలాపేట లల్లుబాయ్ అని చెప్పి మంచి వ్యక్తి. అంటే ఇగో నేను ఒకటే ఆలోచిస్తా, బయట అతని క్యారెక్టర్ ఎలా ఉంది, బయట వాళ్ళతో ఎలా ఉన్నాడు, నేను అదైతే నేను ఆలోచించను. నేను బాధలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి నన్ను పలకరించి అడిగాడా లేదా, నేను ఒక్కటే ఆలోచిస్తా.
ఓకే. దానికి నేను చాలా హ్యాపీ. చాలా మంది నాకు కాల్ చేశారు. మా గోల్డ్ మన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నాకు ఫోన్ చేసి లాలాపర్ లల్లు అన్న ఒక్కడే ఫోన్ చేసి ధైర్యంగా ఉండు, ఏం కాదు, ఏదైనా మన మంచికి అనుకొని చెప్పాడు. మీరు అందరూ ఒక్కొక్కసారి డిన్నర్స్ కూడా అటెండ్ అవుతుంటారు కదా, చెప్పాను అందరూ కదా, కూర్చొని అటెండ్ అవుతుంటారు. అంత మందిలో నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన వ్యక్తి అతనే. ఓకే. యా, సూపర్ కదా. యా, లల్లుబాయ్ గురించి తెలియదు ఎవరికి, అదే 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 చాలా మందికి తెలుసు. అదే అదే ఓకే. కానీ ఎంత ఉన్నా కూడా అంటే మన దాంట్లో ఇన్వాల్వ్ కానప్పుడు మన మీద ఒక బురద చల్లినప్పుడు ఒక బాధ అనేది ఉంటుంది. ఎంత స్ట్రాంగ్ ఉన్నా, ఎంత పర్సన్ ఎంత ఫాలోయింగ్ ఉన్నా కూడా. మీరు ఆ క్షణంలో ఫస్ట్ విన్నప్పుడు ఏమనుకున్నారు? నేనేం బాధపడలే. ఒకటి, నేను 0 నుంచి వచ్చా. ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు ఉన్నోడు 0కి వెళ్ళి బతకలేడు. స్టార్టింగ్ నుంచి ఉన్నాడు, వాడు 0 పోతే వాడి పరిస్థితి ఎట్లుంటది? మనం 0కి వచ్చా, మా అయితే ఏమైతే మళ్ళీ 0కి వెళ్తాం. ఒక మాట చెప్తున్నా, మన దగ్గర పోగొట్టుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఓపెన్గా చెప్తున్నా దీనివల్ల, కానీ ఒకటి మాత్రం నిజం, నేను ఎవరికి హాని చేయలేదు, నా వల్ల ఎవరికి హాని జరగలేదు. ఇదొకటి. అండ్ ఫ్రీగా పబ్లిసిటీ నన్ను వాళ్ళే చేసారు. నన్ను ఇరికించాలన్న ప్రయత్నంలో ఫ్రీ పబ్లిసిటీ వాళ్ళే చేసారు. ఒకటి, మన లంజతనము దొంగతనం చేస్తే మనం భయపడాలా? అవేవి లేవు కదా నా మీద, ఆ రూమర్స్ ఏం లేవు కదా. రియల్ ఫేక్ అనేది ఇది ఏంది? ఇప్పుడు ఇన్స్టా గానీ సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా మీరే వచ్చేస్తున్నారు. సరే, చాలా మంచి సీఎం నుంచి పిఎం దాకా నన్ను గుర్తన పడతారు, అరే పలానా ఈడా అని చెప్పి. రేపు పొద్దున్న రాజకీయాల్లోకి వెళ్తా కాబట్టి నాకు చాలా యూజ్ అవుతుంది. హిందీలో కూడా వెళ్ళిపోయినట్టున్నారు మీరు, అక్కడ కూడా ఏ కోన్ హే భాయ్ అని చూస్తున్నట్టున్నారు మిమ్మల్ని. ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ చేసి వస్తున్నాయి మీకు మళ్ళీ. నాకు ఎందుకు లేబయ్యా అవన్నీ, చెప్పండి అయ్యా, మనలో మన మాట లేదు. మంచి కోసం నేను ఎంత దూరం అయినా వెళ్తే ఏదైనా చేస్తా, మంచి కోసం. చెడు అయితే నేను యాక్సెప్ట్ చేయను, ఒకరికి హాని చేయను, అంతే. నా పని ఏందో, నేనేందో అదేందో. కానీ భయ్యా నేను ఒకటి చెప్తున్నా, మీకు నాకు ఎవరైతే కౌంటర్ ఇచ్చారో వాళ్ళకి మీరు యాక్షన్ రియాక్షన్ కంపల్సరీ. 2 వీడియోస్ చెప్పారు కదా మీరు, వేస్తాం కంపల్సరీ, లేకుంటే నాకు యాక్షన్ చేసేటట్టున్నారు అది. ఇంకొకటి, ఈసారి మొత్తం వైరల్ అయిపోతుంది, మరి రాబోయే కాలంలో బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది, బిగ్ బాస్ 10. ఏమన్నా ఛాన్స్ ఉండేటట్టు ఉన్నదా? నాకు డౌట్ వస్తుంది, నాకు అదే అనిపిస్తుంది. మీకు అది సుడి తగిలినట్టుంది. ఒకప్పుడు వస్తే వదులుకున్నాను, వస్తే మాత్రం అస్సలు వదులుకోను, పక్కా చెప్తున్నా. 100% ఈసారి వదులుకోను. బిగ్ బాస్ హౌస్ లేకపోవడానికి నేను సిద్ధం. ఓకే. యా, బిగ్ బాస్ మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు ఇలా గోల్డ్ వేసుకొని వెళ్తారా బిగ్ బాస్? ఎందుకంటే వేసుకునే వెళ్తా నేను. ఈ కళ్యం మాత్రం కంపల్సరీ ఉంటది, నా దేవుడు నా ఎమ్మడి కంపల్సరీ ఉంటాడు. ఓకే. ఒక కళ్యం వేసుకుంటా, రింగ్స్ పెట్టుకుంటా, చైన్ వేసుకుంటా. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూద్దాం. ఎందుకంటే ఈ టైంలో మీరు వైరల్ కావడం, నెక్స్ట్ మంత్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, సెలక్షన్స్. మీకు అట్లా ఉండే ఇట్లా వైరల్ అయినట్టున్నారు. ఏ జరిగినా ఆ దైవేద్య, నేనైతే ఎవరిని ముంచలేదు, ఎవరికి మోసం చేయలేదు, ఒక చెడు నేను ఎవరిని కోరుకోను. నేను మంచిగా ఉన్నా, నా మనసు మంచిగా ఉంది, నాకు ఆ దేవుని అండదండలు ఉన్నాయి, తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంది, నన్ను అభిమానించే వాళ్ళ ఆశీర్వాదం ఉంది, చాలు. బాయ్, స్నానం చేసేటప్పుడు తీస్తారా ఇవి అవన్నీ? నేను ఎందుకే రెగ్యులర్ ఏమో వేసుకోను అహ్మద్ బాయ్, రెగ్యులర్ వేసుకోను నేను. ఏదన్నా పార్టీకి, లేకపోతే ఇప్పుడు కూడా నేను వేసుకొని రాను బాయ్. ఇప్పుడు మొన్న ఏదో ఫేక్ ఎలిగేషన్ పెట్టారు కదా, నేను వేసుకొని రాకపోతే ఫేక్ అని పూర్తిగా అనుకుంటారు వాళ్ళు. ఎందుకు నేను భయపడాలి చెప్పు? అందుకు వేసుకున్నా కానీ రెగ్యులర్ వేసుకొని బాయ్. ఎందుకంటే ఇప్పుడు దేవుంది బాయ్, ధరించేటప్పుడు మంచి చెడు అన్ని జరుగుతుంటాయి బాయ్. ఎందుకు అన్నది ధరించాను అంతే. దానికి పూజలు ఏమైనా చేశారా బాయ్? దేవుని దగ్గర పెట్టినాం బాయ్. ఇప్పుడు నేను వదిలేగానే మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, దేవుని దగ్గర పెడతా బాయ్. పూజ గదిలో పెట్టేస్తాను, అవసరం ఉన్నప్పుడే తీస్తాను, అంతే బాయ్. ఇప్పుడు మనము దీన్ని కరిగించము అని తెలిసినప్పుడు ఎంత అవసరమో అంతే ఎక్కియాలి. బంగారం ఎంత అవసరం అంతే ఎక్కియాలి. ఎక్కువ కూడా ఎక్కించి వేస్ట్ కదా బాయ్. ఆ పైసలు మనకి యూజ్ అవుతాయి కదా, ఎంత అవసరమో అంతే ఎక్కిస్తే. ఎందుకంటే దీన్ని కరిగించడం అనేది ఉండదు, దేవుని దగ్గరే ఉంటది ఎప్పటికీ. ఓకే, అట్లా. కానీ ఇది పెట్టుకున్న పంచాలి మీ లైఫ్ లో ఏం మార్పులు చూసారు? ఎన్ని డేస్ అవుతుంది అది వేసుకొని? అదే ఒక 10 రోజులు అయితే. తిరుపతి పోయినప్పుడు చేసుకున్నా. నా లైఫ్ లో జరిగిన మార్పులు ఏంటంటే ఇవన్నీ జరగడం. వైరల్ చేస్తారు అన్నమాట. వైరల్ ఏమో తెలియదు కానీ ఏదైనా సరే ఆ దేవుని ఆజ్ఞ అనుకొని నేను అన్నింటినీ స్వీకరించడానికి రెడీ ఉన్నా బ్రో. ఓకే, కానీ ఎన్ని వేసుకుంటారు కదా, మీకు మేడ పట్టుకున్నట్టు అలా ఏం కాదా? ఎన్ని ఏం వేసుకోలే బ్రో, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇది ఒకటి వేసుకున్నా, మీద ఇంకోటి వేసుకున్నా అంతే. వేరే ఎక్కువ ఏం వేసుకోలేదు నేను. ఏమో నేను అవన్నీ వేసుకొని ఏదో మడ్డలు చేసినట్టు, రేపులు చేసినట్టు, లేదంటే దొంగ పని చేస్తే అడ్డం వస్తాయి. అవి ఎక్కడ చేస్తాను రేపు?
అలాంటి తప్పు నేను చేయను. వద్దు. ఎందుకంటే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. నాకు స్త్రీల పట్ల చాలా గౌరవం ఉంది. అలాంటి ఆలోచన కూడా నేను రానియను బాయ్. ఎందుకంటే మీకు తెలుసు ఆ స్త్రీ మీద ఏదన్నా ఫస్ట్ అన్యాయం జరిగితే ఏదైనా ప్రాబ్లం అయితే నేను వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. మీకు గుర్తుందా? ఏదైనా అన్యాయం జరిగితే ఫస్ట్ రెస్పాండ్ అవుతా బాయ్. నేను ఫస్ట్ రెస్పాండ్ ఇస్తా. నా స్త్రీ తల్లి, నా తల్లిని చూసుకుంటా ప్రతి స్త్రీలో. కానీ మీరు అట్లా కూర్చుంటే మాకు సెట్ అయితే లేరు. మీరు కాలు మీద కాలు వేసుకునే కూర్చోవాలి. ఫోన్ కూడా గోల్డ్ కలర్ అంటే గోల్డ్ కలర్ ఏం కాదు, పౌచులు వచ్చినాయి కదా అహ్మద్ బాయ్ పౌచులు కానీ వచ్చినాయి కదా ఇట్లా. ఇదేమో ఐఫోన్, ఇదేమో ఫోల్డ్ ఫోన్ గోల్డ్. ఇంకో విషయం వాళ్ళు ఏదో కాదు, వాళ్ళు ఏదో రాశారు 3 లక్షలు ఏదో రాశారని చెప్తున్నారు కదా. నా ఫోన్ లో కాస్టే ఒక 6 to 7 lakhs ఉంటాయి. ఈ ఫోన్ లో 7 లక్షల రూపాయలు నా ఫోన్ లో వాల్యూ. చూడండి ఈ ఫోన్ లో వాల్యూ ఒక 7 లక్షల రూపాయలు బాయ్. ఇక అలా ఉంటుంది. దీని విలువనే 6 నుంచి 7 లక్షలు బాయ్. దీనిలో ఫేక్ చేయాల్సిన అవసరం లేదు. సరే బాయ్, ఏదన్నా అనుకుని వాళ్ళ ఇష్టం బాయ్. మన వద్దు లైట్, పిక్చర్ లైట్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. రియల్ సూర్యబాయ్. ఇప్పుడు ఇదా రియల్ ఫేక్ అన్నట్టు అయిపోయింది. మనిషి మనసు రియల్ ఉంటే చాలు, అంతే. ఐటమ్స్ తో పనిలే. అది మనిషి శాశ్వతంలే, ఐటమ్స్ ఏం శాశ్వతం బాయ్. అంతే. ఇంకొకసారి ఏ చిల్లర నా కొడుకైనా చిల్లర మాటలు నా గురించి మాట్లాడితే ఈసారి ఇది ఆడియో, ఇది వీడియో చెప్పండి. నెక్స్ట్ వీడియో ఉండదు. ఓకే, కానీ అవి ఎక్కడ పెడతారో లాకర్ కి కీ నాకు ఇవ్వండి, నేను తీసుకొని వెళ్ళిపోతా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.